గ్రేటర్ సిటీలో ఏవైనా ఉత్సవాలు ఫంక్షన్లు జరిగినప్పుడు డీజేలు మోత మోగిస్తున్నాయి. ఒక్కోసారి డీజేలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో భయంకరమైన శబ్ద కాలుష్యం ఏర్పడింది. వీటి వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. దీంతో డీజేల విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటారా? ఇకపై ఎవరైనా డీజేలు ఉపయోగించాలంటే పోలీసుల నుంచి ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా? పర్మిషన్ లేకపోయినా పరిమితికి మించి శబ్దం వచ్చినా కేసులు ఎదుర్కోవాల్సిందేనా? వాచ్ ఇట్. శుభకార్యాలు, పండుగలు, రాజకీయ పార్టీల ఊరేగింపుల్లో ఇటీవల డీజేలను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ విపరీతమైన శబ్ద కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె బలహీనంగా ఉన్న వారికి హార్ట్అటాక్ వస్తుందని కూడా డాక్టర్లు అంటున్నారు. ఈ శబ్ద కాలుష్యం వల్లే చాలా మంది మృతి చెందుతున్నారని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు చట్టం కూడా ఉంది. మైకులు ఉపయోగించడానికి పరిమితులు, వేళలు కూడా పాటించాలి. కానీ ప్రజలు అవేవి పాటించడం లేదు. అధికారులు కూడా వాటిని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో రోజు రోజుకు శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. దీని వలన ప్రజలు రోగాల బారిన పడటమే కాకుండా ప్రకృతిలోని పలు అల్పజీవులు అంతరించిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న డీజే సౌండ్ నియంత్రణ కోసం హైదరాబాద్ నగర ప్రజలు పోలీసులపై ఇటీవల ఒత్తిడి తీసుకొస్తున్నారు. నివాస ప్రాంతాల్లో అధిక డీజే సౌండ్లతో ఇబ్బందికరంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 2 గంటల వరకు డీజేలతో మోత మోగిస్తున్నారని పోలీసులకు చెప్పినా కొన్నిసార్లు ఫలితం ఉండడం లేదని హైదరాబాదీల ఆరోపణగా ఉంది. వరుసగా పోలీసులకు వస్తున్న వినతుల మేరకు డీజే సౌండ్లపై పోలీసులు పలు ఆంక్షలు తీసుకొస్తున్నట్లుగా తెలంగాణ డీజీపీ జితేందర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడమని కమ్యూనిటీలకు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా డీజీపీ మీడియా సమావేశంలో చెప్పారు. చిన్న మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ డీజే పెడితే ఇది చాలా కష్టం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది చాలా మందికి ఐడియా ఉండదు. బికాజ్ సౌండ్ విల్ బి సో మచ్. తర్వాత ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే అది దెల్ బి నో కంట్రోల్. దానికోసం మేము కమ్యూనిటీకి ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది డోంట్ యూజ్ డీజే. Still sometimes from any this people may have some problem in the hearing also. That also people should understand. Suppose మా వాళ్ళు విసల్ పెడితే ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఎవరికి అర్థం కాదు, ఏం కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ మై అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్. డీజే అనుమతించబడినప్పటికీ దానికి తగిన సౌండ్ డెసిబల్స్ ఉండాలని, అది దాటితే శిక్ష ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా వివిధ వర్గాలకు చెందిన పలువురు నిర్వాహకులు పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు అని తెలిపారు. పండుగల వెనుక ఉన్న అన్ని సంస్థలు రాజకీయ పార్టీలతో కలిసి డీజేలపై చర్చలు జరిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లుగా పోలీసు అధికారులు చెప్పారు. డీజే సౌండ్తో గుండెపోటు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది అని ఇటీవల కాలంలో జరిగిన అనేక సంఘటనలు చెప్తున్నాయి. పెళ్లి బరాత్తులో అధిక సౌండ్లతో డ్యాన్సులు చేస్తూ మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. 85 డెసిబల్స్ దాటితే వినికిడి సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. మైగ్రేన్ సమస్యలు, బీపీ, గుండెపోటు సమస్యలు వస్తాయని అంటున్నారు. ఫంక్షన్ ఏదైనా సిటీలో డీజే సౌండ్స్ దద్దరిల్లాల్సిందే. ఇరుకు సందుల్లోనూ 100 డెసిబల్ సౌండ్స్తో డీజే మోత మోగాల్సిందే. సౌండ్ ఎక్కువగా ఉందని ఎవరైనా వారిస్తే వారితో గొడవలకు దిగడం కామన్గా మారిపోయింది. దీనితో ప్రజలు శబ్ద కాలుష్యానికి గురవుతున్నట్లుగా పోలీసులకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. సౌండ్ ఏదైనా ఎక్కువైతే వినికిడి సమస్య వస్తుందని, చెవిలోని సున్నితమైన నరాలు దెబ్బతింటాయని డాక్టర్లు చెబుతున్నారు. డీజేల దగ్గరకు పోకూడదని కూడా ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆనంద్ సూచిస్తున్నారు. కొత్త సినిమాలు లేకపోతే ఆ డీజేలు, ఆర్కెస్ట్రాలు, ఆ పార్టీలలో పెద్ద పెద్ద స్పీకర్లు తెచ్చి పెడుతున్నారు. ఆ పెద్ద స్పీకర్ వచ్చినప్పుడు దానిలో వచ్చే శబ్దము తాత్కాలికమైన ఒక 10-15 నిమిషాలైనా కానీ చెవి ఒకసారి నరం బెనికిపోయి కొన్ని రోజులు మనకు కుయ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వచ్చింది అంటే మీ చెవి మీకు చెప్తుంది ఇంకా శబ్దం దగ్గర, పెద్ద శబ్దాల దగ్గర పోకూడదని. కాపాడుకోవడం ఒకటే మార్గము. ఒక్కసారి గనక చెవిలో వెనికిడి తగ్గిపోతే దాన్ని మళ్ళీ మొదట్లాగా కోలుకోవడం అనేది అసాధ్యం. అలాగే డీజే సౌండ్లపై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజే సౌండ్లు, డాన్సులతో యువత చెడిపోతున్నదని ఆయన అన్నారు.
మతపరమైన ర్యాలీల్లో డీజేలను బ్యాన్ చేయాలని ఓవైసీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే డీజే సౌండ్ల వ్యాపారం మీద సైతం ఆధారపడిన వాళ్లు వేల సంఖ్యలో ఉంటారని, డీజేలను నిషేధిస్తే వారి జీవనోపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.